అధ్యాయము 1 శ్రీపాద శ్రీవల్లభుడు ఓ పరమ పురుష విఘ్ననాథ ఈ మహాగ్రంథాన్ని నీవే వ్రాయించాలి. భక్తులు పారాయణ గావించి ముక్తులనుగా వారిని నీవే చేయి. అమ్మా సరస్వతి, నా బుద్ధి ప్రకాశింపచేయి. దివ్యపురుషులు నన్నాశీర్వదించినట్లు చెయ్యి. నాకు సర్వమూ తెలిసినట్లు ఆశీస్సులందివ్వు తల్లి. త్రిమూర్తులారా, మీరు ఈ సృష్టి, స్థితి, లయకారకులు. మీకు నా నమస్సుమనస్సులు. మీ దివ్య రూపమే దత్తాత్రేయ మహర్షిగా అవతరించింది. దత్తస్వామివారికి వందన చందనాలు. ఈ గురుచరిత్ర అద్భుతం, ఆరాధ్యం, అమోఘం, సర్వశుభాలను పారాయణ గావించు వారికందిస్తుంది. దివ్య సూక్ష్మాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ గురుదేవుని దివ్యపాదారవిందాలించిన స్థలం మహామహిమోపేతమైంది. ఆ స్థలాన శ్రీ గురు శ్రీశ్రీపాద వల్లభులుగా అవతరించారు. వారు కురువపురాన వసించారు. తరువాత వారే ఔదుంబర్, సరసోబావాడిగాణగాపురంలో నరసింహ యతీంద్రులుగా నివసించారు. శ్రీగురుని భక్తకోటి సేవించి తరించారు. వారినే శ్రీ గురువుగా శిష్యులు సేవించారు. వారికి వేలాది మంది శిష్యులున్నా ప్రత్యేకమైనవాడు సాయం దేవుడు. ఆతని కుమారుడు నాగనాథుడు, ఆతని పుత్రుడు గంగాధరుడనేవారు. వీరినే సరస్వతీ గంగాధరునిగా పిలుస్తారు. వీరు దత్తాత్రేయ స్వామివారి దివ్యానుగ్రహముతో మహత్తరమైన శ్రీ గురుచరిత్రను వ్రాశారు. నామధారకు డనువాడు నానా కష్టాల్లో గట్టెక్కలేక వాటిని పోగొట్టేవారని శ్రీగురు దర్శించాలని గాణాపురానికి వెళ్ళేడు. గురుదేవా, నేను ఎన్నో జన్మలలో గావించిన మహాపాపమే ఈ రూపములో నన్ను పట్టుపీడిస్తుంది. తమపాద పద్మాలే నా పాపాలను పోగొడతాయి. కరుణామయులగు తమరు ననుగ్రహంతో చేపట్టాలి. నా పాపాలను ప్రక్షాళన గావించండి, తమరే నాకు శరణం. వేరెవ్వరు లేరు అని ఎంతగానో నామధారకుడు శ్రీగురుని ప్రార్థించి అలసిపోయి శ్రీగురును పాదాల దగ్గర పడిపోయాడు. అప్పుడతనికి ఒక యోగపురుషుడు కలలో దర్శనమిచ్చాడు.